ఒక వ్యక్తి పుట్టగానే ఐఏఎస్ కావాలని అనుకుంటాడా? కాదు కదా. కాలక్రమేపీ పరిస్థితులను బట్టి, లేకపోతే ఐఏఎస్ అంటే పవర్ ఎట్లా ఉంటుంది, ఐపీఎస్ అంటే పవర్ ఎట్లా ఉంటుంది అని తను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఓకే మనం కూడా ఈ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి అప్పుడు నిశ్చయించుకుంటాడు. ఏమైనా ఏ గోల్ అయినా అప్పుడే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు కలెక్టర్ కావాలన్నా, లేకపోతే ఓ ఇంజనీర్ కావాలన్నా, ఓ డాక్టర్ కావాలన్నా, ఓ లాయర్ కావాలన్నా, మీలా కావాలన్నా అంతే కదా. పుట్టగానే ఎవరు డిసైడ్ కదా. లారెన్స్ బిష్నాయ్ కూడా సరే తనలో ఉన్నటువంటి అణచివేతను వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం మారిండు, దాంట్లో తప్పేముంది అని అంటే. సార్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఐదర్ క్రాంతి కానీ శివరాం కానీ చట్టాలు ఉన్నాయి, చట్టాలకు లోబడే ఉండాలి. చట్టాన్ని నా చేతిలోకి తీసుకోవడానికి నాకు అనుమతి లేదు. సల్మాన్ ఖాన్ చేసింది తప్పు కాదు అని నేను అనట్లేను, 100% కాదు 1000% తప్పే. జిమ్కని చంపడం తప్పు, రాజ్యాంగంలో ఉంది ఇది. నువ్వు 1998 హమ్ సాత్ సాత్ హే షూటింగ్లో నువ్వు వెళ్ళడము, ఇతను ఒక్కడే వెళ్ళాడా సార్ షూటింగ్కి, హంటింగ్ చేయడానికి? 5గురు వెళ్ళారు కదా, సైఫ్ అలీ ఖాన్, టబ్బు వీళ్ళందరూ వెళ్ళారు కదా. వాళ్ళని క్విట్ చేసేశారు. జోధ్పూర్ ట్రయల్ కోర్టు మాత్రం సల్మాన్ ఖాన్ని శిక్ష ఖరారు చేసింది 5 సంవత్సరాలు. 2 days ఉండి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు శిక్ష ఖరారు చేశారు. 1 week వెళ్ళొచ్చారు. దాదాపు 26 సంవత్సరాల ఈ పోరాటంలో ఫైనల్గా జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇతను జిమ్కని చంపినట్టుగా ఆధారాలు లేవు కాబట్టి మేము వదిలేస్తున్నామని వదిలేశారు. మళ్ళీ రాజస్థాన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మళ్ళీ సుప్రీంకోర్టు అదే ట్రయల్ కోర్టుకి ఫార్వర్డ్ చేసింది. ఇదొక సబ్జెక్టు.